వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్. రాష్ట్రంలో జగన్ మాయకు ప్రజలు తెరదించారు. అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు. మాట ఇచ్చి నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం. 9 నెలల క్రితం అదృశ్యమైన బాలికను 48 గంటల్లో పట్టుకున్న పోలీసులు. అభినందించిన పవన్ కళ్యాణ్. కడపలో విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనలు. కడప వైసీపీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డిపై కేసు నమోదు చేయాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్రంలో జగన్ మాయకు ప్రజలు తెరదించారని అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. వాలంటీర్లు లేకుండానే కేవలం 36 గంటల వ్యవధిలో 100% పెన్షన్లు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కిందన్నారు. ఎమ్మెల్యే నల్లమిల్లి అనపర్తిలోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమం గురించి, జగన్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి గురించి వివరించారు. అందరికీ నమస్కారం. నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ల పండుగ జరిగింది. పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. అత్యద్భుతంగా, ఎవరు ఊహించని విధంగా, ఊహలకు అందని విధంగా ఒక్క రోజులో దాదాపు 98% పింఛన్ల పంపిణీ కార్యక్రమం పూర్తయింది. నిన్నటి జరిగిన కార్యక్రమంతో ఎన్నికల ముందు 3 మాసాలు జగన్మోహన్ రెడ్డి చేసిన జగన్మాయ ప్రజానీకానికి స్పష్టంగా అర్థమైంది. వాలంటీర్లు లేకుండా పింఛన్ల పంపిణీ కార్యక్రమం, ఇంటింటికి పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేయడం అనేది అసాధ్యం అంటూ ఆ రోజు సిఎస్గా ఉన్న జవహర్ రెడ్డి గారు కానీ, ఇతర అధికారులు కానీ ఏ విధంగా పింఛన్దారుల్ని ఇబ్బందులకు గురి చేశారనేది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం చూసింది. ఆ రోజు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కంప్లైంట్స్ ఇవ్వడం వల్ల, ఫిర్యాదులు చేయడం వల్ల పింఛన్దారులు, వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులకు గురయ్యారని జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైసీపీ నాయకులు కానీ మాట్లాడిన విషయం కూడా అందరికీ తెలుసు. కానీ నిన్నటి రోజున వాలంటీర్లు లేకుండా సచివాలయ సిబ్బందితో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అత్యద్భుతంగా పంపిణీ కార్యక్రమం సాగింది. దాదాపు 2.5 గంటల పాటు సాంకేతిక సమస్యతో సర్వర్స్ డౌన్ అయి కార్యక్రమం కొంత అంతరాయం ఏర్పడినప్పటికీ కూడా సాయంత్రానికి పూర్తిగా ఆల్మోస్ట్ 1-2% తప్పించి పంపిణీ కార్యక్రమం అత్యద్భుతంగా సాగింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఏ విధమైన వృద్ధుల్ని 3 నెలల పాటు ఇబ్బందులకు గురి చేశాడనేది నిన్నటి దాంతో ప్రజానీకానికి అందరికీ తేటతెల్లమైంది. అదేవిధంగా అనపర్తి నియోజకవర్గంలో తీసుకుంటే మొత్తం 40,769 మంది పెన్షన్దారులు ఉన్నారు. వివిధ కేటగిరీస్ కింద వికలాంగులైతే, వృద్ధులైతే, వితంతువులైతే, ఏ కేటగిరీనైనా 40,769 మంది. వారి నిమిత్తం 27,19,00,000 పంపిణీ చేయాల్సి ఉంది. నిన్నటి రోజున, అంటే ఈ రోజు ఉదయం వరకు 40,394 మందికి పంపిణీ చేయడం జరిగింది. 26,88,00,000 పంపిణీ చేశారు. అంటే అనపర్తి నియోజకవర్గంలో 99% పంపిణీ 24 గంటల్లో పూర్తి చేశారు. ఇది అత్యద్భుతం. అదేవిధంగా మాజీ శాసనసభ్యులు సూర్యనారాయణ రెడ్డి గారు రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అని కొన్ని పేర్లు ఉదహరించేవారు. కొన్ని పేర్లు ఉదహరిస్తూ ఎగ్రవా చేస్తూ గతంలో మాట్లాడారు. ఇవాళ దానికి ఉదాహరణగా నేను కొన్ని చూపిస్తా. ముఖ్యంగా బలభద్రపురం గ్రామం. బలభద్రపురం గ్రామంలో వడ్డీలు వెంకటరెడ్డి గారు అని పిలువబడే నల్లమిల్లి వెంకటరెడ్డి గారు నిన్న 7,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్న చిత్రం. ఇక్కడ పాపం ఆయన 7,000 రూపాయలు ఎగరేస్తున్నారు. అదేవిధంగా గ్రామం ఒక పెద్ద, బలభద్రపురం గ్రామంలో వైఎస్ఆర్ సిపిఐ కాకుండా గ్రామ పెద్దగా కూడా వ్యవహరిస్తున్న వెంకటరెడ్డి, మిఠాయి కొట్టుగా సత్యం గారి అబ్బాయి వెంకన్నబాబు గారిగా ప్రసిద్ధివారు. వారు కూడా వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటా ఉన్నారు. పంపిణీ చేశారు. ఎన్డీఏ కార్యకర్తలు, అధికారులు కలిసి పంపిణీ చేశారు. అదే గ్రామానికి చెందిన
బొంగా రామారావు గారు గ్రామ సర్పంచ్. మరి వారు డప్పు కళాకారుల పెన్షన్ తీసుకున్నారు. మరి వారు డప్పు కళాకారులుగా ఉన్నారా లేదా అనేది నాకైతే స్పష్టత లేదు, కానీ ప్రజానీకం తెలిసి చెప్పాలి. అదేవిధంగా రామవరం గ్రామానికి చెందిన గొలుగూరి గోవిందరెడ్డి గారు, మాజీ సర్పంచ్ గారి భర్త, వారు కూడా పెన్షన్ తీసుకుంటూ ఉన్నారు. సూర్యనారాయణ రెడ్డి గారు గ్రహించాలి ఏ విధంగా జరుగుతూ ఉంది అనేది, ఏ విధంగా జరిగింది నిన్నటి రోజు కార్యక్రమం. అంటే అనేక ఫిర్యాదులు ఉన్నాయి. వికలాంగుల పెన్షన్లో చాలా తప్పుడు సర్టిఫికెట్లు ఉన్నాయి. అసలు వికలాంగులుగా కాని వాళ్ళు కూడా మానసిక వికలాంగుల పేరుతో లబ్ధి పొందుతున్నారు అనేది ఇటీవల కాలంలో ఈ 20 రోజుల్లో అనేక ఫిర్యాదులు వచ్చినాయి. అయినప్పటికీ కూడా మేము ఎక్కడా వ్యత్యాసం చూపించకుండా ఎవరైతే లబ్ధిదారులు వైసీపీ ప్రభుత్వంలో లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులను ఎక్కడా వివక్షత చూపించకుండా 99% నిన్న పంపిణీ పూర్తి చేయడం జరిగింది. ఎక్కడైనా గ్రామంలో లేని వాళ్ళు, లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల గ్రామాంతరాలు వెళ్ళిన వాళ్ళు అటువంటివి మిగిలిన తప్పించి, మరి ఈవేళ ముఖ్యమైన నాయకులు నియోజకవర్గంలో వడ్డీల వెంకటరెడ్డి గారు అంటే ఆయన పెద్ద పేరు మోసిన నాయకుడు. ఆయన బలభద్రపురం గ్రామాన్ని 5 సంవత్సరాలుగా తన గుప్పెట్లో పెట్టుకుని కబంధ హస్తాల్లో బలభద్రపురం గ్రామం నలిగిపోయిందనే విషయం కూడా తెలుసు. సాక్షాత్తు నా పైన భీమవరంకు చెందిన ఒక యువతి 9 నెలల కిందట అదృశ్యమైందని తన దృష్టికి రావడంతో పోలీసులతో విచారణ చేపట్టడం జరిగిందని, ఆ అమ్మాయిని 48 గంటల్లో పోలీసులు పట్టుకున్నారని రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడపిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. కాకినాడ కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల తన కూతురు కిడ్నాప్ గురైందని ఓ మహిళ నాకు ఫిర్యాదు చేయటం జరిగిందన్నారు. దీనిపై విచారణ చేయాలని విజయవాడ పోలీస్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. పోలీసులు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేయడం జరిగిందని, కేరళ, బెంగళూరు ప్రత్యేక టీములను పంపించడం జరిగిందన్నారు. 48 గంటల్లోనే జమ్మూ కాశ్మీర్లో ఆ అమ్మాయి ఆచూకీ గుర్తించారని తెలిపారు. 9 నెలల క్రితం మిస్ అయిన అమ్మాయి కేసును 48 గంటల్లో ఛేదించినందుకు పోలీసులకు అభినందనలు తెలియజేశారు. ఇట్లా నా బిడ్డని 9 నెలల క్రితం కిడ్నాప్ చేయాలని తీసుకెళ్ళిపోయారు. తేజస్విని పాప చదువుకుంటా ఉంటే లో డ్రాప్ మీద పడేసి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు దాకా ఆచూకీ తెలియదు అని వాళ్ళ మదర్ ఏడుస్తూ ఉంటే మా ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేకపోయాను. బాధపడుతూ ఉంటే వెంటనే స్థానిక విజయవాడ ఉండే ఉన్నతాధికారులకి, స్థానికంగా ఉండే మాచవరం సిఐ గారికి, కమిషనర్ పోలీస్ గారికి చెప్పాను. ఎంత అద్భుతంగా చేశారంటే పోలీస్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్, మన విజయవాడ సిపి గారు కానీ మొత్తం పోలీస్ బృందం 48 అవర్స్లో వాళ్ళని పట్టేసుకున్నారు. కేరళ పట్టుకుని వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు, స్పెషల్ టీంని పెట్టారు. కేరళ వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు. ఫైనల్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో జమ్మూలో ట్రేస్ అవుట్ చేశారు. జమ్మూలో ట్రేస్ అవుట్ చేసి ఈ రోజున వెంటనే మనం ఆ టీం వెళ్ళేలోపు ఈరోజు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ పోలీసు వెళ్ళుండి వచ్చేపాటికి బట్ ఇంత మీద జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ ఆ అమ్మాయి ఎక్కడున్నా వెళ్ళి పట్టుకుంటే అమ్మాయి ఫోన్ కూడా మార్చేశారంట. ఈ న్యూస్ ఎప్పుడైతే వాళ్ళ మదర్ నాకు ఇది ఇచ్చారో, అంటే ఇట్లా నా దృష్టికి తీసుకొచ్చారో, వెంటనే వాళ్ళు అబ్బాయి అలర్ట్ అయిపోయి తీసేశాడు. అమ్మాయిని బాగా ఇబ్బంది పెడుతున్నారు, వచ్చేస్తున్నాను అంటే వాళ్ళు అబ్బాయిలు కూడా చెప్పింది, ఇది వెళ్ళింది మీకు వాళ్ళ చేత తెలియజేస్తాను, ఇక్కడ ఉన్నామని తెలియజేస్తే కూర్చోబెట్టి చెల్లెలు కూడా చెప్పి అసలు బెదిరించే భయంగా ఉందంటే వాళ్ళ చెల్లెలు అయ్యో మీరు ఇచ్చేయండి అంటే పోలీసు వెళ్ళారు. ఇద్దరిని విడివిడిగా పట్టుకొస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది దీని వెనక కారణాలు వెతుకుతారు. ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నానంటే తల్లి తాలూకు వేదన, ఏడుపు కదా 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరు బాధపడు. అంటే అదే ప్రభుత్వం, ఇదే పోలీసు ప్రభుత్వం కనుక అనుకుంటే చేయగలదనడానికి చిన్న నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ నుంచి గతంలో 30,000 సంవత్సరాలు 30,000 ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు రకరకాల కారణాల వల్ల. దాని మీద మనకి ఏమి లేదు, ఏం చేయలేదు మనం ఈరోజు.
సో దాంట్లో భాగంగానే నాకు చాలా కదిలి మన బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ రోజున నేను ఒకటే చెప్పాను అందరికి అధికారులు కూడా, ఇది మీరు ఒక కేసు స్టడీగా చేయాలి, మీరు మొదలవుతూ దయచేసి రిక్వెస్ట్ నాకు. ఎందుకంటే నేను ఎక్కడో ఒకటి చోట కదలిక మొదలైతే తప్ప పెద్దది అవ్వదు. సో ఫ్యూచర్లో కూడా నేను అనుకుంటున్నది ఏంటంటే, నాకు ఈ రోజున మనస్ఫూర్తిగా మీడియా సమక్షంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖని నేను అభినందిస్తాను. మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు. మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు. మీరు ఇంత స్విఫ్ట్ యాక్షన్ తీసుకోవటం వల్ల ఒక విశ్వాసం పెరిగింది. అలాగే ఆడపిల్లలు తల్లిదండ్రులకు కానీ ఆడపిల్లలకు కానీ ఎవరికైనా సరే ఈ లవ్ ట్రాప్స్ ఏదైనా ఏసీ మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మీరు వాళ్ళు సరైన వ్యక్తులా లేదా అనేది ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే 24 hours తర్వాత ఒక అమ్మాయి మిస్ అయిందంటే దొరకడం చాలా కష్టం, మర్చిపోకుండా. 48 hours అయితే ఇంక మీరు మర్చిపోవాలి, ఎటు వెళ్ళిపోతారో తెలియదు, బాంబే వెళ్ళిపోతారో తెలియదు, బెంగళూరు వెళ్ళిపోతారు. ట్రేస్ అవుట్ చేయడం చాలాసార్లు పోలీస్ వ్యవస్థ నిస్సహాయత ఉంది. కానీ మన ఆంధ్రప్రదేశ్ పోలీసుని అభినందించాల్సింది 9 నెలలు మిస్ అయితే పట్టుకోగలిగారంటే హ్యాట్స్ ఆఫ్ టు ఏపీ పోలీస్. అంత పట్టుకుంటారు. ఎవరైనా సరే విదేశాల నుంచి మన ఎక్స్పర్ట్స్ని పట్టుకొచ్చి, ఉదాహరణకి మియావాకి ఫారెస్ట్ ఎక్స్పర్ట్ జపాన్ నుంచి మమ్మల్ని పట్టుకొచ్చి మీరు ఇక్కడ మియావాకి డెవలప్ చేయమంటే అక్కడ జపాన్ నుంచి చెట్లు పడుతున్నాం. మనకున్న చెట్లు మియావాకి మెథడ్లో చేసుకుందాం అనుకుంటున్నాం. అలాగే ఎస్పెషల్లీ కోలాకాయ, నాకు ఇదే వేదన ఉంటుంది. అసలు ఈ కోనా కార్పస్ అనే చెట్లుని ఎందుకు పెంచారు? అక్కడ కనీసం నేను ఎప్పుడు చూస్తూ ఉంటుందని ఎదిగిపోతాయి మొక్కలు. ఐ థింక్ ఇట్స్ మలేసియన్ స్పీసీ. తెలంగాణలో నేను కూడా తెలియకుండా నా ఫామ్లో ఉండేసాను 10 చెట్లు. తర్వాత ఎవరు చెప్పారు ఆపేమని. అందరి స్వార్థం ఏముంటుందని వెంటనే ఫాస్ట్గా పెరిగిపోతే పచ్చగా ఉంటుంది. ఆ పచ్చదనం కనుక చాలా అది ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది, లెస్ ఆక్సిజన్. దానికి ఏమి పూలు కూడా రావనుకోలేదు. వచ్చిన సరిగ్గా ఉన్న చెట్లు ఉండలేవు, పక్షులు ఉండలేవు. అది ఏంటంటే బేసిక్ అది మలేషియన్ ప్లాంట్. మలేషియాలో అది ఏంటంటే ఈక్వెటర్, దానికి అది ట్రాపికల్ ల్యాండ్ కాబట్టి ట్రాపికల్ దానికి. దానివల్ల ఏంటంటే ఎక్కువ వర్షపాతం ఉన్న నేలకి, ఎక్కువ వర్షపాతం ఉన్న నేలకి సంబంధించిన చెట్టు. అంటే ఎక్కువ భూమిలోకి ఎక్కకుండా అది ఎక్కువ పీల్చుకుంటాం. దానికి వచ్చిన చెట్టు, దాన్ని మనం ఇక్కడ పెట్టాము. ఆ ఎదుగుదల దానివల్ల ఏంటంటే ఫస్ట్ దుబాయ్లో ప్రారంభించారు. దాన్ని దుబాయ్ మొక్క అనేది కోనా కార్పస్. దాన్ని ఒక 15 years బ్యాక్ ఎప్పుడో బాగా ఇంపోర్ట్ చేశారు మనం. ఇప్పుడు చేసాం. కానీ ఇప్పుడు మనం చేయాల్సింది కలెక్టర్ గారికి ఖచ్చితంగా దృష్టికి తీసుకెళ్తాం. ఉద్యానవన శాఖ కూడా తీసుకెళ్ళి డిస్కరేజ్ చేయమని, అలాగే నర్సరీలు కూడా మీ తరఫున నేను అప్పీల్ చేస్తాను. ఇవి అలాగే ఏ ప్లాంట్స్ అయితే వేసేదో సడన్ గా తీసేస్తే కూడా ఏమైపోతుందంటే బోడిగా ఉండదు. అందుకని ఏంటంటే ఫేజ్లు అంటే ఒక 3 phases తీసేయాలి. అంటే ఫస్ట్ ఒక ఆల్టర్నేట్ ప్లాంట్ ఏదైనా పెట్టి, అంటే ప్రతి వరుసగా చిక్కగా తీస్తారు మొక్కలు. ఆ మొక్కలకి ఏం చేయాలి, ముందు ఒక 30 మొక్కలు ఉంటే కనీసం 10 మొక్కలు తీసేయండి ఫస్ట్ ఫేజ్లో. దానికి ఇంకొంచెం ఫాస్ట్గా పెరిగి నేటివ్ స్పీషీస్ తీసుకోవడం, ఇంకొక ఫ్యూ మంత్స్ తర్వాత మళ్ళీ ఇది చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని కొంచెం వాల్ ఫుటింగ్ లోనే చేయాలి. ఎందుకంటే అవి చాలా డేంజరస్, పర్యావరణానికి కూడా మన అట్లీస్ట్ అవి లంగ్స్కి చాలా లంగ్ ఇష్యూస్ చాలా వస్తాయి. అమరావతిలోని పంచారామ క్షేత్రాలలో ప్రపథమ క్షేత్రమైన శ్రీ బాల చాముండిక సమేత శ్రీ అమరేశ్వర స్వామి వారి దేవస్థానంలో భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలను లెక్కింపగా 22,77,515 రూపాయల ఆదాయం వచ్చినట్లు దేవస్థాన సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి వేమూరి గోపి తెలిపారు. గత 4 నెలల కాలం పాటు భక్తులు శ్రీ స్వామివారికి సమర్పించిన ప్రధాన హుండీల ద్వారా కానుకలు 21,10,619 రూపాయలు మరియు అన్నదానం హుండీల ద్వారా 1,66,896 రూపాయలు వచ్చినట్లు దేవస్థానం సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి తెలిపారు. ఈ హుండీల ఆదాయం గత 120 రోజులకు గాను వచ్చినట్లు ఆయన తెలిపారు. దేవాదాయ శాఖ గుంటూరు పరిశీలకులు వెంకట శ్రీనివాస్ సమక్షంలో దేవస్థాన సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి ఆధ్వర్యంలో జరిగిన ఈ హుండీల లెక్కింపు కార్యక్రమం అమరావతి, గుంటూరు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ అధికారులు, సిబ్బంది, నరసరావుపేట, గుంటూరు, విజయవాడ, జగ్గయ్యపేటలోని పలు సేవా బృందాలు రోగులకు అందుతున్న వైద్య సేవలపై మంత్రి మనోహర్ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. తెనాలి నుంచి గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రోగులను తరలించే పరిస్థితి ఇకపై ఉండకూడదు. కొన్ని సీరియస్ కేసులు గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించటాన్ని తగ్గించాలి. దానికి కావాల్సిన అవసరమైన సాంకేతిక పరికరాలపై దృష్టి సారించాలి. ఏమి కావాలో నా దృష్టికి తీసుకురావాలని మంత్రి నాదెళ్ల మనోహర్ ఆసుపత్రి సిబ్బందికి సూచించారు. अच्छा
separate only MC వాళ్ళు మొత్తం అక్కడికి వెళ్ళి రావడానికి సపరేట్ సిస్టమ్ ఓన్లీ ఎంసీహెచ్ కలిసి నియర్లీ 700 all three are very dynamic, very patient concerned, and they are supported by young society. గత ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు జరిగిపోయాయి. కాకినాడ కార్పొరేషన్ అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు మామూళ్లకు లొంగిపోయి అక్రమ నిర్మాణాల జోలికి వెళ్లలేదు. ప్రభుత్వం మారింది. అక్రమ నిర్మాణంలో కూల్చివేతలు మొదలైంది. కాకినాడ నగరంలోని గోడారిగుంటలో వైసీపీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధి సన్నిహితుడు బల్లా సూరిబాబు 2 ఫ్లోర్లు నిర్మాణానికి అనుమతి తీసుకున్నారు. కార్పొరేషన్ మనదే, అధికార పార్టీ అండ ఉంది అనుకున్నాడో ఏమో, పైన మరో 2 రూములు అదనంగా నిర్మించాడు. దీనిపై కార్పొరేషన్ కమిషనర్ కు ఫిర్యాదు వెళ్లింది. ఇది విషయంపై సిటీ ఎమ్మెల్యే విచారణ జరపాలని ఆదేశించారు. అది అక్రమ కట్టడంగా తేలింది. అంతే, కార్పొరేషన్ అధికారులు ఆగమేఘాలపై వాలిపోయారు. మంగళవారం అక్రమంగా నిర్మించిన 2 రూముల నిర్మాణాలు పూర్తిగా కూల్చివేశారు. ఇప్పుడు ఇలా అక్రమంగా నిర్మించిన భవన కమర్షియల్ కాంప్లెక్స్ యాజమానుల గుండెల్లో రైలు పడిగెడుతున్నాయి. ఏ క్షణంలో కార్పొరేషన్ అధికారులు కూల్చివేతలు మొదలు పెడతారు అన్న భయం మొదలైంది. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని పొట్లదుర్తిలో ఎర్రచందనం అక్రమంగా రవాణా చేస్తున్నారని సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. పోట్లగుర్తి గ్రామంలోని జగనన్న కాలనీ సమీపంలో 158 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మినీ లారీలో పరకాల చాటున ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్నారని పక్కాగా సమాచారం రావడంతో ఎర్రగుంట్ల పోలీసులు దాడులు నిర్వహించారు. సుమారు 158 ఎర్రచందనం దుంగలతో పాటు మినీ లారీని స్వాధీనం చేసుకుని ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు. మినీ లారీ డ్రైవర్ తో పాటు ఎర్రచందనం స్మగ్లర్లు పరారీ కావడంతో పోలీసులు ముమ్మరం గాలింపు చర్యలు చేపట్టారు. కడపలో వైసీపీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డిపై కేసు నమోదు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డికు సంబంధించిన సాయిబాబా పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని పాఠశాల ఎదుట విద్యార్థి సంఘాల నాయకులు బైఠాయించారు. జిల్లా కలెక్టర్ విజయ రామరాజు ఆదేశాల మేరకు కడప ఆర్డీఓ మధుసూదన్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి ఆరా తీశారు. పాఠశాల పైకప్పు పెచ్చులు ఊడిపడి గాయాలైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. గాయాలైన విద్యార్థులకు న్యాయం జరగకపోతే బంద్ చేపడతామని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. నమస్కారములు. ఈరోజు సాయిబాబా పాఠశాల, మా పాఠశాలలో 1:45 గంటలకు లాస్ట్ ఫ్లోర్లో స్లాబ్ పెచ్చులు, అంటే స్లాబ్కు కింద పూత వేసేటు కొత్త స్లాబ్, అది పూత వేసినటువంటి పెచ్చులు ముందు పక్క కొన్ని పడవడం వలన ముందు పక్క అది ఎలా పడిందంటే ఆ గోడకు, ఆ తర్వాత ఈ మధ్య అంటే బోర్డుకు ముందు డెస్క్ మధ్య పడింది. ఆ ముందు డెస్క్లో ఉన్నటువంటి పిల్లలకు 3కి చిన్న ఇంజురీస్ కావడం జరిగింది. అవి కూడా హాస్పిటల్లో చూపించాం. దాని ఏమి పిల్లలు కూడా సేఫ్గా ఉన్నారు. దేవుని దయ వల్ల ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదు. అదే విషయం మీకు తెలియజేస్తాము, ఏదో మేము దాచిపెట్టినామనేటటువంటి అపవాదం లేకుండా చిన్న విషయం జరిగింది. ఆ చిన్న విషయం వెంటనే మా టీచర్లంతా కేర్ తీసుకుని ఆ చిన్న దెబ్బలకు కూడా పేరెంట్స్ని పిలిపించి ఆ పేరెంట్స్ పిల్లల్ని కూడా వాళ్ళ ఇంటికి పంపించడం జరిగింది. అందరూ సేఫ్గా ఉన్నారు. థ్యాంక్ యూ. కాకినాడలో జన్మభూమి పార్కును మోడల్ పార్క్ గా తీర్చిదిద్దుతామని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ వెంకట్రావు తెలిపారు. జన్మభూమి పార్కును అన్ని విధాలా అభివృద్ధి చేయటం జరుగుతుందని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ వెంకట్రావు తెలిపారు. బుధవారం ఆయన కాకినాడ జన్మభూమి పార్కును పరిశీలించారు. ఈ సందర్భంగా జన్మభూమి పార్క్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు కమిషనర్ దృష్టికి పలు సమస్యలను తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. ఈరోజు మన జన్మభూమి పార్క్ వచ్చి చూడటం జరిగింది.
కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఒకప్పుడు ఇది మంచి మోడల్ పార్క్గా దీన్ని డెవలప్ చేశారు. ఇప్పుడు కూడా బాగానే ఉంది, బట్ కొన్ని రిపేర్స్ అనేవి చేయాల్సి ఉంది. కొన్ని దగ్గర లైట్లు కానీ లేదా వాకింగ్ ట్రాక్ కానీ లేదా కొంచెం టాయిలెట్స్ అట్లా రిపేర్ చేయాల్సి ఉంది. కాంపౌండ్ వాళ్ళు కూడా అట్లా చిన్న రిపేర్ చేయాల్సి ఉంది. కాబట్టి వీటన్నిటి మీద కూడా ఒక టైం పెట్టుకుని మేము వెంటనే చేస్తాం. చేసి అన్నీ మళ్ళీ ఒకప్పుడు ఏదైతే మోడల్ పార్కింగ్ ఉందో ఆ మోడల్ పార్కింగ్ చేయడానికని ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. అన్నిటికంటే ఎక్కువ మంచి అట్రాక్షన్ బాన్సాయ్ పార్క్. ఈ బాన్సాయ్ పార్క్ కూడా ఒక ప్రెస్టీజియస్ పార్క్ కాబట్టి దాని వెంటనే ఇమీడియట్గా దానికి కేర్ చేయించాం. వీటన్నిటితో పాటు మేము ఇక్కడ అసోసియేషన్ వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేసాం. అసోసియేషన్ ఫార్మ్ అయిందని చెప్పారు. ఈ అసోసియేషన్ షుడ్ బి యాక్టివ్ అండ్ దే షుడ్ ఆల్సో ఓనప్ చేసుకుని వాళ్ళ అసోసియేషన్ ఓనప్ చేసుకుంటే ఇంకా బెటర్ వేలో దీన్ని ఆర్గనైజ్ చేయొచ్చు. మేము దీనికి ఎస్టిమేట్స్ కూడా రెడీ చేయించి నెక్స్ట్ వారం రోజుల్లో ఈ వర్క్ కూడా రిపేర్స్ వర్క్ కూడా స్టార్ట్ చేస్తాం. ఏదైతే ఎక్స్ట్రా గ్రోత్ ఉన్నటువంటి ట్రీస్ ఉన్నాయో అటువంటి బ్రాంచెస్ అవన్నీ కూడా ఇమీడియట్గా ఇవాళ రేపట్లోనే క్లీన్ చేస్తాం. అలాగే శానిటేషన్ కూడా ఇమీడియట్గా యాక్ట్ చేయడం జరుగుతుంది. ఫైనల్గా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇమీడియట్గా వాకర్స్ ఒక అసోసియేషన్ ఫార్మ్ అయ్యి దే షుడ్ ఆల్సో స్టార్ట్ మెయింటైనింగ్ దిస్ పార్క్. ఇందులో మనం రెగ్యులర్గా ఇన్స్పెక్ట్ చేస్తున్న భాగంలో ఇది 4వ పార్కింగ్ చేస్తాం. దీన్ని ఖచ్చితంగా ఒకప్పుడు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా మోడల్ పార్కింగ్ డెవలప్ చేయడానికి ట్రై చేస్తాం. అట్ ది సేమ్ టైం ఒకప్పుడు దీన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్ మొత్తం మెయింటైన్ చేసేది ఉన్నారు. దాని పరంగా కూడా చర్యలు తీసుకుని ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాల్పర్ చేయడానికి కూడా చర్యలు తీసుకున్నాం. కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కడప జిల్లా కమలాపురంలో ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న నాగార్జున రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. వల్లూరు మండలంలోని తప్పెట్ల బ్రిడ్జి దగ్గర రైలు పట్టాలపై ఏఎస్ఐ నాగార్జున రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. కమలాపురం పోలీస్ స్టేషన్లో రాత్రి విధులు నిర్వర్తించి తర్వాత రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు రాజకీయ కారణాలు, కుటుంబ కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. కాకినాడ జిల్లాలో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 3 రోజుల పర్యటనలో భాగంగా 3వ రోజు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తపల్లి మండలం ఉప్పాడలో సముద్రపు కోతకు గురవుతున్న ప్రాంతాలను పవన్ కళ్యాణ్ పరిశీలించనున్నారు. ఈ ఏర్పాట్లను దగ్గరుండి స్వయంగా డీఎస్పీ హనుమంతరావు పరిశీలిస్తున్నారు. ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో వారాహి బహిరంగ సభకు అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ రాకతో ఉప్పాడ కోట గురవుతున్న ప్రాంతాలకి న్యాయం జరుగుతుందని సముద్ర తీర ప్రాంత నివాసితులు ఆశిస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వీఐపీ విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్, టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, టీడీపీ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వేర్వేరుగా దర్శించుకున్నారు. వారికి టీటీడీ అధికారులు దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దేవుని దర్శనానికి వచ్చిన ఫ్యామిలీతో రాష్ట్రం బాగుండాలా, చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రము ఇంకా చాలా ముందుకు పోవాలని దేవుని కోరుకోవటం జరిగింది. జిల్లా కూడా అన్ని విధాల దేవుడు చల్లగా చూసి చిత్తూరు జిల్లా ఉమ్మడి జిల్లాను రాష్ట్రం కూడా చాలా ముందుకు పోవాలని కోరుకుంటూ సెలవు. ఈజీ మనీ కోసం యువత చెడు అలవాట్లకు బానిసలు కాకూడదని ప్రొద్దుటూరు డీఎస్పీ మురళీధర్ పేర్కొన్నారు. ఎంతో మంది యువత ఆన్లైన్ల యాప్లో మాయలో పడి డబ్బులు పోగొట్టుకుని మోసపోయి ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ప్రొద్దుటూరులో క్రికెట్ బెట్టింగ్, మట్కా, జూదం లాంటి అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టడం జరిగిందన్నారు. యువత భవిష్యత్తు కోసం వారి తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రొద్దుటూరులో ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు యువత ప్రజలు దూరంగా ఉండాలని డీఎస్పీ మురళీధర్ విజ్ఞప్తి చేశారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తుంటే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి తెలపాలని డీఎస్పీ మురళీధర్ కోరారు. ఈ మధ్య కాలంలో ప్రొద్దుటూరు టౌన్ లో ఎస్పెషల్లీ చాలా చోట్ల కూడా యువత కొద్దిగా చెడు నడతలు పడుతున్నారు, చెడు వ్యసనాలకు బానిస అవుతున్నారు. దానికి కారణాలు వేరే వేరే కావచ్చు. అందుకే మా యొక్క విజ్ఞప్తి స్టూడెంట్స్కి, విద్యార్థులకి, ఇంకా నిరుద్యోగులకి, ఇంకా యూత్ ఎంప్లాయీస్ కూడా, యంగ్స్టర్స్, ఇంకా కొంతమంది ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులు కూడా విజ్ఞప్తి, దయచేసి ఈ యాప్లు నమ్ముకోవద్దండి. లోన్లు ఇస్తామని, లోన్లు డబల్ అవుతాయని, లేకపోతే ఈ గేమ్ ఆడితే మీకు చాలా ప్రాఫిట్ వస్తుందని, మీరు ఒక 5 లక్షలు కట్టండి 10 లక్షలు వస్తుంది అని ఇట్లా ఆశ చూపించి ఫస్ట్ వాళ్ళు కొద్దిగా మనకి డబ్బులు వేసి 20 వేస్తారు. ఆ 20 వేసి దాంట్లోన వీళ్ళు 30 పెట్టి దాన్ని మోసపోతున్నారు చాలామంది. అదేవిధంగా చాలామంది జరిగాయి ఈ మధ్య కేసుల్లో కూడా చూస్తున్నాము. బెట్టింగ్లు అయితేనేమి, మట్కా అయితేనేమి, ఈ వ్యసనాలన్నీ మానుకుంటే బాగుంటుంది. ఆ బెట్టింగ్ మహమ్మారిని తరిమి కొట్టాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఆ బెట్టింగ్ మనిషిని, ఇంట్లో వ్యాపారస్తులు, పెద్ద పెద్ద ఉద్యోగస్తుల్లో ఉన్నోళ్ళు
అందరూ కూడా దాన్ని బాగా కొంతమంది వ్యక్తులు మన ప్రముఖులు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. దయచేసి మానుకోండి, ప్రాణాలు కూడా తీసేస్తున్నది. మొన్న కూడా ఒకటి జరిగింది సంఘటన తెలుసు మనకి. అదేవిధంగా ఈ యాప్స్ గురించి కూడా ఒకరిద్దరు కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి మనకి. మొన్న కూడా ఒక ఎంప్లాయీ కూడా ఇదే విధంగా డబ్బులు వాడుకొని యాప్ ద్వారా ఆశపడి మళ్ళీ కట్టొచ్చు అనే ఉద్దేశంతోన పొరపాటు చేసి కేసులు ఎదుర్కొన్నాడు, ఉద్యోగం కూడా పోతుంది. సో పోలీసు వారి యొక్క విజ్ఞప్తి, దయచేసి పట్టణంలో చాలామంది యువకులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. విజ్ఞతతో ఆలోచించండి. ఈజీ మనీ రావాలని ఎప్పుడూ ఆరాటపడొద్దండి, ఆశపడొద్దండి, ఆవేశానికి గురి కావద్దండి. వచ్చేస్తాయని ఫస్ట్ వాళ్ళు చూపిస్తారు. ఎగ్జాంపుల్ ఏదైనా మీకు కొద్దిగా లాభం చూపించి తర్వాత మొత్తం మింగేస్తారు. ఆ యాప్స్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా విద్యార్థులకి అందరి చేతిలోన ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా అన్ని విషయాలు తెలుసు. అదేవిధంగా ఈ మట్కా జోలికి కానీ దాని జోలికి పోద్దండి. ఇట్లా పోయే వాళ్ళని దృష్టిలో కూడా మేమంతా లిస్ట్ అవుట్ చేసాం టౌన్లో. మా సీఏలు అందరూ కూడా వారిపైన మేము గట్టిగా యాక్షన్ తీసుకోబోతున్నాము. తర్వాత వాళ్ళ పైన అందరి పైన కూడా రౌడీ షీట్లు కూడా త్వరలో ఓపెన్ చేస్తున్నాము. అందరూ ఫిట్ పర్సన్స్ ఎంతమంది దాంట్లో ఉన్నారు అనేది ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నాము. సో ప్రజల్ని పీడించి చేసే మోహమ్మరిని అందరిని తరిమి కొట్టండి. ఈ బెట్టింగ్ విషయం అయితేనేమి, మట్కా అయితేనేమి, ఈ యాప్లో ఫన్ గేమ్స్ అని ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అవన్నీ ఆశపడొద్దండి అని దయచేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. పోలీసు వాళ్ళ రిక్వెస్ట్, పేరెంట్స్ దయచేసి వాళ్ళకి గమనించండి. పిల్లలు ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ నడవడిక ఎలా ఉంది, వాళ్ళ పిల్లలు క్రమశిక్షణ ఉన్నారా లేదా, ఫోన్లు చెక్ చేయండి. అప్పుడప్పుడు కొన్ని వ్యసనాలకు బానిస అవుతున్నారు. అదేవిధంగా కొద్ది గంజాయి కూడా మనోళ్ళు సేవ్ చేస్తున్నట్లు ఉంది. సో గంజాని కూడా కొద్దిమంది కన్జ్యూమర్స్ ఉన్నారనే విషయం తెలిసింది. అటువంటి వాటి మీద ఉపాధం మోపుతాము. అంతా ఎలక్షన్ కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫ్రీగా ఉన్నాము. అన్నీ కూడా కేసులు రివ్యూ చేసుకుంటాము. ఈ యాంటీ సోషల్ ఈవిల్స్ని ఖచ్చితంగా రూపుమాపదాము. గవర్నమెంట్ ఇటువంటి ప్రోత్సహించేది ఎవరు వ్యక్తులైనా కూడా ఉపేక్షించేది లేదు. మనకి ఇటువంటి చెడు వ్యసనాలు బానిస అయ్యే వాళ్ళు కూడా మేము కౌన్సిలింగ్ ద్వారా తర్వాత కేసుల ద్వారా కూడా కట్టడి చేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో జగన్ మాయకు ప్రజలు తెరదించారు. అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు. మాట ఇచ్చి నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం. 9 నెలల క్రితం అదృశ్యమైన బాలికను 48 గంటల్లో పట్టుకున్న పోలీసులు. అభినందించిన పవన్ కళ్యాణ్. కడపలో విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనలు. కడప వైసీపీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డిపై కేసు నమోదు చేయాలని డిమాండ్. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.